నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. ఈ ఛార్జ్షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు ఉన్నాయి. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తులు జప్తుకు నోటీసులు ఇచ్చింది ఈడీ. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. ఛార్జ్షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లున్నాయి. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తుకు నోటీసులు ఇచ్చింది ఈడీ. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుంది. ఛార్జ్షీట్లో సోనియా గాంధీ, రాహుల్ పేర్లున్నాయి. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తుకు నోటీసులు ఇచ్చింది ఈడీ. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ ఫ్యామిలీ స్పీకర్లోకి చట్టాల్లోకి దిగిపోయింది. మరి ఈ ఫ్యామిలీకి సంబంధించి ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తొలిసారిగా పాటియాల కోర్టు మెట్లెక్కడం జరిగింది. మరి ఈ రోజు చూసుకుంటే ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు ఉన్నాయి. మరి దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్రమైన ఉత్కంఠ ఆందోళన నెలకొంది. మరి యంగ్ ఇండియా సంబంధించిన కొన్ని వేల కోట్ల ఆస్తులను తరలించారు. నేషనల్ హెరాల్డ్కి చెందినటువంటి దాదాపు 100 కోట్ల ఆస్తులను యంగ్ ఇండియాకి తరలించారు. మరి ఈ నేపథ్యంలోనే ఇది చాలా పెద్ద నేరంగా పేర్కొంది. అతి తక్కువ ధరకు ఎక్కువ ఆస్తులను తరలించడం జరిగింది. మరి దీన్ని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చాలా పెద్ద నేరంగా పరిగణించింది. ఇటీవలే దాదాపుగా 800 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. వాటిలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయాలని చెప్పింది. మరి ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టుగా అయితే ఇద్దరి పేర్లు కూడా ఛార్జ్ షీట్ లో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు కూడా ఛార్జ్ షీట్ లో ఉన్నాయి. మరోవైపు హర్యానాలోని షికోపురా భూముల కుంభకోణంలో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వద్రా ఇక ఈడీ ఆఫీస్ కార్యాలయానికి చేరుకున్నారు. మరి ఆయన ఈడీ ఆఫీస్ లో విషయానికి హాజరయ్యారు. ఈ మనీ లాండరింగ్ భారీగా పాల్పడ్డారు అని చెప్పేసి కూడా ఈడీ ఆరోపణ చేస్తుంది. మొత్తంగా ఓవరాల్ గా ఎపిసోడ్ చూసినట్టుగైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వద్రా ముగ్గురు కూడా ఈడీ ఉచ్చులో చిక్కుకున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది ఇక కాంగ్రెస్ చాలా ఉత్కంఠగా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.